ఈ మధ్య ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటుగా మారింది. మొన్న మధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటున్నప్పుడు కాఫీ కలుపుకొని వచ్చి ఓ కప్పు నాకు అందిస్తూ నా పక్కనే కూర్చుంది మా ఆవిడ. ఏమిటోనండి, జీవితం ఆనందంగా లేదు అంది. ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది, ఎందుకు అలా అనిపిస్తుంది అని అడిగాను. అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని, కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు ఆమె జవాబు. అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలానే అనిపిస్తుంది. ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు, కానీ నేను కూడా సంతోషంగా లేను. వెతకటం మొదలుపెట్టాను, ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు. చివరికి నా మిత్రుడు డాక్టర్ గంగాధర్ గుండపు గారు చెప్పిన సమాధానం నా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందామనిపించింది. మీకోసం ఆ వివరాలు. మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోన్లు 4. 1 ఎండార్ఫిన్స్, 2 డోపామిన్, 3 సెరోటోనిన్, 4 ఆక్సిటోసిన్. ఈ 4 హార్మోన్ల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండటం ఎలాగో తెలుస్తుంది. ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం. 1 ఎండార్ఫిన్స్. మనం ఏదైనా వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. మన వ్యాయామాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అందుకు కారణం ఈ ఎండార్ఫిన్స్. నవ్వటం వలన కూడా ఈ ఎండార్ఫిన్స్ ఎక్కువ విడుదలవుతాయి. అందుకే యోగాలో హాస్యాసనం కూడా ఒక ఆసనంగా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వటం అనే ప్రక్రియను నిర్వచిస్తారు. నవ్వడం ఒక భాగం, నవ్వలేకపోవటం ఒక రోగం అన్నారు జంధ్యాల. ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్యభరిత జోకులు చదువుతూ, కామెడీ వీడియోలు చూస్తూ ఉండండి. 2 డోపామైన్. నిత్య జీవితంలో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిల్లో మనం డోపామైన్ హార్మోన్ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము. ఆఫీసులో మీ పని మెచ్చుకుంటే మీ డోపామైన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ డోపామైన్ విడుదల కావటం. కాబట్టి మిత్రులారా, షాపింగ్ బడ్జెట్ పెంచండి, లేదా పొగడటం నేర్చుకోండి. పైసా ఖర్చు లేదు కదా. 3 సెరోటోనిన్. ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారికి మేలు చేసినప్పుడు ఈ సెరోటోనిన్ విడుదల అవుతుంది. మన స్నేహితులకు, సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినప్పుడు మనలో విడుదలయ్యే ఈ సెరోటోనిన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇందుకు మనం ఏమేమి పనులు చేయవచ్చు? 1 స్నేహితుల ఇళ్లకు వెడుతూ ఉండటం. వాళ్ళకి ఆనందం కలగటం కోసం ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వైరీ కోసం కాదు సుమా. 2 మొక్కలు నాటడం. 3 రోడ్ల గుంతలు పూడ్చడం. 4 రక్తదానం. 5 అనాథ ప్రేత సంస్కారం. 6 అనాథలకు సేవ. 7 యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ. 8 మంచి విషయాలు ఫేస్బుక్లో, బ్లాగ్స్లో పోస్ట్ చేయటం. ఇవి అన్నీ చేయడంలో మన
సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కనుక మనలో సెరోటోనిన్ విడుదలవుతుంది. 4. ఆక్సిటోసిన్. ఇది నిత్య జీవితంలో మనం పెళ్ళైన కొత్తలో బాగా విడుదలయ్యే హార్మోన్. ఎవరిని అయినా మనం దగ్గరికి తీసుకునేటప్పుడు మనలో విడుదలయ్యే హార్మోను ఎదుటివారిలో కూడా విడుదలవుతుంది. స్నేహితులను ఆలింగనం చేసుకోవటం వలన ఇది విడుదలవుతుంది. ప్రేమికుల విషయంలోనూ డోసు ఎక్కువ విడుదలవుతుంది. మున్నాబాయిలో జాదుకి జప్పిలాగా. అలాగే కరచాలనం. కోవిడ్ తగ్గిన తరువాత సినిమా యాక్టర్ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే. గుర్తుకు తెచ్చుకోండి, మీ మొదటి స్పర్శను, మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటిసారిగా కౌగిలించుకున్న మొదటి క్షణాలు ఇప్పటికీ మరపురావు. తలుచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మీ పిల్లలను దగ్గరికి తీసుకున్నప్పుడు కూడా. అందుచేత మనం ఆనందం కోసం ప్రతిరోజు ఇలా చేయటం అలవాటు చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.